ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ అందరు బాగున్నారా? ఉదయం లేచారా? దేవుడు అద్భుతంగా మనల్ని నడిపిస్తున్నాడు. గత చక్కగా అనేక సభలు జరిగాయి. అద్భుతమైనటువంటి సభలు గుడివాడలో కూడా. నెక్స్ట్ ఈరోజు శనివారం సువార్త సభ బెల్లంపల్లిలో, ఆదివారం ప్రామిస్ ల్యాండ్ బెల్లంపల్లి ఆరాధనలు. మనందరం బలం పొందటానికి ఉదయకాల ఆరాధన, ఈవినింగ్ ఆరాధన దేవుడు మనకిస్తున్న అద్భుతమైన ప్రత్యక్షత. మీరందరూ బలం పొంది దేవుని కొరకు నిలబడాలి. అది దేవుని చిత్తం. కష్ట సమయాల్లో ఎవ్వరు మనల్ని ఆదరించరండి. దేవుడే మన ఆశ్రయం, మన దుర్గము దేవుడే, మన బలము, మన రక్షణకర్త దేవుడే, మన నిత్యము మనల్ని పోషించువాడు ఆయనే, మన పక్షమై వ్యాజ్యం ఆడువాడు, కృపచూపువాడు ఆయనే. ఇంకా మారు మనసు లేదు, రక్షణ లేదని ఎవరైనా ఉంటే ఇదే రక్షణ దినం. యేసుని సొంత రక్షకుడు అంగీకరిస్తే అద్భుతంగా నువ్వు రక్షణ కలిగిన బిడ్డగా ఈ లోకంలో కూడా దేవుడు నీకు తోడుంటాడు. పరలోకంలో నువ్వు చేర్చబడతావు. పాపక్షమాపణ, నిత్య జీవం పరలోకం నీకు ఉంటుంది. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. ఈ ఉదయకాలం ఎంతమంది దిగులుతున్నారు, ఎందుకు మాకు ఇలా అవుతుంది, మా కుటుంబం ఏంటి, మా ఆర్థిక పరిస్థితులు ఏంటి, మా సమస్యలు ఏంటి, మా బాధలు ఏంటి, మా కష్టాలు ఏంటి అనుకుంటున్నారా? ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్న వాగ్దానం చదువుకుందాం. నేను చదువుతున్నాను. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం 2వ మాట. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. అంటే దేవుడు ఉద్దేశించింది ఏదైనా సమాధానకరమైనది కానీ హానికరమైనది కాదు. దేవుడు మన కోసం ఏం చేసినా సమాధానకరమైనది చేస్తాడు, హాని చెయ్యడు. నీకు హాని చేసే దేవుడు కాదు. దేవుడు ఏది నీ జీవితంలో జరుగుతున్నా దేవుని కార్యం ఉంటుంది దాని వెనక. అది గ్రహింపగలగాలి మనం. అంటే అర్థం చేసుకోవాలా, ఏంటి దేవుడు ఇది అనుమతించాడు, దీంట్లో నేను ఏం నేర్చుకోవాలి, నా లైఫ్ ఏంటి, నా ఫ్యూచర్ ఏంటి అని ఒకవేళ దిగులు పడుతుండొచ్చేమో. కానీ దేవుడు ఎప్పుడు నీ మేలు కోసమే. అది నీకు మేలు కలిగినట్లు సమాధానకరమైందే కానీ హానికరమైంది కాదు. ఏ విషయంలో భయపడకు, దిగులు పడకు, చింతపడకు, కృంగిపోకు. మానసిక ఒత్తిడితో, వేదనతో ఈరోజు ఈ వాగ్దానం వింటున్నట్లయితే ఏం జరిగినా నీ జీవితంలో అది హాని చేసే దేవుడు కాదు, నీకు సమాధానకరమైన కార్యములే జరిగించే దేవుడు. దేవుడు నీ పట్ల కలిగిన తలంపులు ఉన్నతమైనవి. ఆయన ఉద్దేశం గొప్పది. నీ భవిష్యత్తులో, నీ జీవితంలో, నీ భర్త విషయంలో, నీ భార్య విషయంలో, నీ ఆర్థిక విషయాల్లో, నీ కుటుంబ విషయంలో, నీ సేవలో ఉద్దేశించిన సంగతులు గొప్పవి. నీ పట్ల దేవుడికున్న సంకల్పం గొప్పది. అందుకనే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఏది నీకు హాని చేయదు, నీకు జరిగేది ఏది హానికరమైనది కాదు, నీకు హాని జరగదు. నీకు సమాధానం ఇచ్చే దేవుడు ఆయన. అందుకని ఏది ఎంత మాత్రం నీకు హాని చెయ్యలేదు, జరగదు. అందుకని ఈరోజు ప్రభుతానండి, అయ్యా నా పట్ల నీ ఉద్దేశం గొప్పది, నువ్వేం చేసినా నాకు మంచి చేస్తావు, కీడు చెయ్యవు, నీకు మేలే తప్ప కీడు కాదు. కాబట్టి ఈరోజు దేవుని థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకోండి. ఈరోజు వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. నీకు హాని జరగదు. ఈరోజు వాగ్దానం ఏంటంటే నీకు ఏ హాని జరగదు, నీకు మేలు జరగబోతుంది. గట్టిగా చెప్పండి, నాకు ఏ హాని జరగదు, నాకు మేలు జరుగుతుంది. ఆమెన్. నీకు ఏ హాని జరగదు, నీకు మేలు జరుగుతున్నది. ఆమెన్. దేవుడిని స్తుతించండి, ధైర్యంగా ఉండండి. ఉదయకాల ప్రార్థన, ఈవినింగ్ శనివారం సువార్త సభలో అందరూ బెల్లంపల్లికి ఎక్కడున్నా రండి. దూర రాష్ట్రాలు ఉన్నవారు ఒకవేళ రాలేని పక్షంలో చూడండి. ఆదివారం బెల్లంపల్లి 2 ఆరాధనలు, 7 నుంచి 9, 10 నుంచి 12, ప్రామిస్ ల్యాండ్ 3 ఆరాధనలు. ఈ వాక్యాలన్నీ మన కోసం దేవుడు మనల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో, రక్షణ లేని వారికి రక్షణ, పాప క్షమాపణ, రోగాలతో ఉన్న వారికి స్వస్థత, వ్యాధుల్లో ఉన్న వారికి విడుదల, ఇబ్బందుల్లో ఉన్న వారికి విడుదల, నష్టంలో ఉన్న వారికి విడుదల, అప్పుల్లో ఉన్న వారికి విడుదల. అయ్యా కోర్టు కేసులు, మానసిక ఒత్తిళ్లు, అనేక రకాల బాధలు, కష్టాలు, నిందలు, గాయాలు, అవమానాలు, నాయన భూ సంబంధమైన తగాదముల నుంచి విడుదలిచ్చి, ఏ వ్యాపారాలు స్టార్ట్ చేయాలి, కన్ఫ్యూజన్స్ ఉన్న బిడ్డలకి నీ సహాయం దయచేయండి. ఏ పెళ్ళి, ఏ మ్యాచ్ రావాలి, అది రావాలి, పెళ్ళిళ్ళు కావాలి, గర్భం లేని గర్భాలు తెరవబడాలి. అయ్యా సంఘాలు, సేవలు, సేవకులు క్షేమాభివృద్ధి నొంది వారి పరిచర్య విస్తరించబడి, వారి సంఘాలు, మందిరాలు, వారి సేవలు విస్తరించబడాలి. ఏ దైవజనురాలు నాయన వారు ఆర్థిక పరిస్థితులు, అప్పుల భారం, అనారోగ్యాలు ఉంటే మీరు ముట్టి బాగు చేయండి. నాయన ఈరోజు మ్యారేజ్ డే బిడ్డల్ని గొప్పగా మేలు చేసి దీవించండి. బర్త్డే బిడ్డల్ని బ్లెస్ చేస్తూ గొప్పవారు కావాలి. అయ్యా ప్రపంచ భారతదేశంలో నీ చిత్తము జరుగునుగాక, నీ రక్షణ కార్యాలు జరుగునుగాక. మా దేశాన్ని, మా దేశ ప్రజలకి సరైన మార్గంలోకి మీరు నడిపించి, క్రైస్తవ సమాజానికి కృప వెంబడి కృపని చూపండి. కల్వరి సంఘముని, మా మినిస్ట్రీని దేవాని చేతికి అప్పగిస్తున్నాం.
నాయన నీ దీవెన చేత ఈ సేవ నడిపించబడాలి. యేసు రక్తముతో మమ్మల్ని మా ప్రియులందరినీ సీల్ చేస్తున్నాం. ఈ దిన దీవెనలతో ప్రతి బిడ్డను నింపి వారికి అద్భుతమైన ఉత్సహించే దినముగా ఉండునుగాక అని దీవిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ ఉదయం అందరి వాగ్దానం లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి రోజు మీకు పొద్దున్న 5 నుంచి 6 ఈ దినం దేవుని వాగ్దానం, మరి రోజు చక్కటి ఈవినింగ్ వాక్యం. ఈరోజు శనివారం అండి, సాటర్డే ఈవినింగ్ సర్వీస్ బెల్లంపల్లి. ఎక్కడి నుంచైనా ప్రతి బంధకములు ఉన్నవారు, అప్పులు, ఆర్థిక సమస్యలు, ఏ పోరాటాలు ఉన్న శనివారం వస్తారు, ఉంటారు, వర్షిప్లు అటెండ్ అయ్యి ఆదివారం మొదటి ఆరాధన చూసుకొని ప్రార్థన చేయించుకొని వెళ్తారు. అంతేకా కల్వరీ ప్రామిస్ ల్యాండ్లో 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5 నుంచి 8 3 ఆరాధనలు. సిద్ధపడండి, ఎండలు ఉన్నాయి. క్షేమకరమైన ప్రయాణాలు చేయండి. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ప్రైజ్ లార్డ్.